ఆమెను నేను మొదటిసారి చూసిన రోజు. నా లైఫ్లో హ్యాపీయెస్ట్ డే. మెల్లగా మాట్లాడటం మొదలై. ఆ మాటలు ప్రేమగా మారిపోయాయి. 3 సంవత్సరాలు. ప్రతిరోజు గుడ్ మార్నింగ్, గుడ్ నైట్, కాల్స్, ఫైట్స్, ప్యాచప్స్. అన్నీ కలిపి ఒక ప్రపంచంలా అనిపించింది. ఆమె నవ్వితే నా రోజు పర్ఫెక్ట్. ఆమె సైలెంట్ అయితే నా వరల్డ్ ఎంప్టీ. కానీ ఒక రోజు నుంచి ఆమె మారిపోయింది. మెసేజెస్ స్లో అయ్యాయి. కాల్స్ అవాయిడ్ చేయడం మొదలైంది. బిజీ ఉన్నా అని చెప్పేది. కానీ నా హార్ట్ కి ఏదో రాంగ్ అనిపించింది. ఒక రోజు ఆమె కంప్లీట్లీ డిసపియర్ అయింది. 1 రోజు, 2 రోజులు, 3 రోజులు. నేను కాల్ చేస్తూనే ఉన్నా, మెసేజ్ చేస్తూనే ఉన్నా. రిప్లై మాత్రం రాలేదు. అంతలో ఒక నోటిఫికేషన్ వచ్చింది. ఆమె నుండి. నా హ్యాండ్స్ షేక్ అవుతున్నాయి. హార్ట్ ఫాస్ట్ గా కొడుతోంది. మెసేజ్ ఓపెన్ చేశా. నువ్వు డిజర్వ్ బెటర్, నన్ను మర్చిపో. ఆ ఒక్క లైన్. నా 3 ఇయర్స్ మెమరీస్ అన్నీ ఒక సెకన్లో బ్రేక్ అయ్యాయి. నేను వెంటనే కాల్ చేశా. స్విచ్ ఆఫ్. అగైన్ మెసేజ్ చేశా. డబుల్ టెక్ కూడా రాలేదు. ఎందుకు ఇలా చేసింది? నా తప్పు ఏంటి? ఇప్పటికీ ఆన్సర్ లేదు. ఇప్పటికీ ఆమె చాట్ ఓపెన్ చేసి చూస్తుంటా. లాస్ట్ సీన్ కూడా చేంజ్ కాలేదు. గ్యాలరీలో ఆమె ఫోటోస్ డిలీట్ చేయలేకపోతున్నా. మెమరీస్ అరేజ్ అవ్వడం లేదు. ఫ్రెండ్స్ అందరూ మూవ్ ఆన్ అంటున్నారు. కానీ ప్రేమ అనేది డిలీట్ చేసే ఫైల్ కాదు. అది లైఫ్లో పర్మనెంట్లీ సేవ్ అయ్యే మెమరీ. ఇప్పటికీ ఆమె ఆన్లైన్ వస్తుందేమో అని వెయిట్ చేస్తూనే ఉన్నాను. కానీ ఆమె మాత్రం తిరిగి రాలేదు. ఇలాంటివి మీ లైఫ్లో జరిగాయా? జరిగితే కామెంట్ చేయండి. స్టోరీ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.